నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. ఈ జానీ మాస్టర్ కేసుకి సంబంధించి రేప్ కేసు అలానే ఒక 3 సెషన్లు నమోదైనట్లు చూస్తున్నాము. ఫస్ట్ అసలు ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, అలానే అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంది? ఇప్పుడైతే అరెస్ట్ అయ్యే ఛాన్స్ లేదు, 0. ఎందుకని? ఎందుకంటే ఇతని మీద నమోదైంది 0 ఎఫ్ఐఆర్. 0 ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే మనము బాధింపబడిన వ్యక్తులు దగ్గరలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఈ కేసు బాధితురాలు ఎక్కడి నుంచి ఉంది, పోనీ ఇతను హింసించిన వాడు ఎక్కడ ఉన్నాడు, ఆ తాలూకా పోలీస్ స్టేషన్కి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు కేసుని. అప్పుడు అక్కడికి ఆ బాధితురాలు వచ్చి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే అప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇతన్ని ఎక్స్ప్లెనేషన్కి పిలుస్తారు. ఇతని ఎక్స్ప్లెనేషన్ నచ్చకపోతే అరెస్ట్ చేస్తారు. ఇంత ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు నార్సింగి పోలీసులు చెప్పేది ఏంటంటే నమోదైంది 0 ఎఫ్ఐఆర్, మాకు వేరే పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి బదిలీ అయ్యింది. ఇప్పుడు ఇక్కడికి బాధితురాలు రావాలి, మేము ఆమెకు ఫోన్ చేసాము, తను ఏదో అవుట్ ఆఫ్లో ఉన్నామని చెప్పిందంట. పిల్ల రాలా, తను వచ్చి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే దాన్ని వీళ్ళు తీసుకొని నెక్స్ట్ ఈయనని పిలుస్తారు. సో ప్రజెంట్ జానీ మాస్టర్ని పిలవడం కానీ లేకపోతే ఆయన్ని విచారించడం కానీ జరగదు అని తేల్చి చెప్పేశారు వాళ్ళు కూడా. సో ఇప్పట్లయితే అరెస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ బాధితురాలు వస్తుందా రాదా అనేది ఆల్రెడీ కంప్లైంట్ అయితే పెట్టింది. మరి ఈవిడ్ని రానిస్తారా లేదా, ఆవిడ చేత ఏమైనా సీక్రెట్ మంతనాలు జరుపుతున్నారా, ఇవి తెలియాల్సి ఉంది. అలా అరెస్ట్ అయితే అవ్వదు, ఇప్పుడైతే అరెస్ట్ ఉండదు. కానీ ఇతను చేసిన రాజకారం అయితే దేశవ్యాప్తంగా తెలిసింది, పెద్ద విషయం. అయితే ఈ కేసు విషయంలో ముఖ్యంగా అతని భార్య ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, మతం మార్చుకొని మరీ పెళ్లి చేసుకోవాలని తను కూడా ఒత్తిడి చేసింది అని చెప్పేసి అంటున్నారు, తన హస్తం కూడా ఉంది అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? తెలిసినటువంటి సోర్స్ వార్త ఏంటంటే ఈ పిల్ల కొన్నాళ్ళ నుంచి ఎదురు తిరగడానికి సిద్ధంగా ఉంది, ఈరోజు రేపో బండారం బయట పెడుతుంది అని ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా వీళ్ళకి తెలిసిపోయింది. తెలిసిన తర్వాత జానీ ఏం చేశాడు అంటే వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా జరిగింది, ఇలా ఇలా చేసింది పిల్ల, నన్ను బజార్కి ఈడుస్తుంది, మొన్నే అవార్డు వచ్చున్నాను, ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా లెవెల్లో చేసిన, ఇప్పుడు నేను మంచి స్టార్ పొజిషన్లో ఉన్నా, ఈ టైంలో కనుక ఎలిగేషన్ వస్తే దాన్ని యూనియన్ నుంచి సస్పెండ్ చేస్తారు, ఇంకా సినిమాలు చేయనివారు, మనం రోడ్డున పడతాం, నేను జైలుకి వెళ్తాను, ఏం చేయమంటావు చెప్పు అంటే వాళ్ళ ఆవిడ కూడా సహకరించిందట. మనకు తెలియదు, ఇది వచ్చిన వార్త ఇది. వాళ్ళ ఆవిడ ఏం చేసింది, ఇతని తరఫున ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి, సరే అమ్మ నిన్ను మా ఆవిడ పెళ్లి చేసుకుంటాడు, నేను కూడా ఒప్పుకుంటా దానికి, మా దాంట్లో ఎట్లా నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు అని ఉంది, ప్రాబ్లం ఏం లేదు, నీకు పెళ్ళి అయిన తర్వాత నీకు గౌరవం ఉంటుంది, నిజంగా నువ్వు కొరియోగ్రాఫర్ అవుతావు, నువ్వు అలా వెళ్ళిపోవచ్చు, కాంప్రమైజ్ అంటే ఇంక అదే నిన్ను పెళ్లి చేసుకుంటాడు, లేదా చెప్పు నువ్వు ఏదో ఒకటి చేసుకో అని వీళ్ళ ఆవిడ మంతనాలకి వెళ్ళింది. అది కూడా ఈ పిల్ల వినలా. ఓహో ఇప్పుడు కాలబేరానికి వచ్చావా నువ్వు, మరి ఇన్నాళ్ళు చేసిందంతా ఏంటి, బెదిరించుకుంటా, నాకు కార్డు ఇవ్వకుండా హింస పెట్టుకుంటా, నాకు డాన్సర్స్ ఇవ్వకుండా హింస పెడతా, నేను అనుభవించిన నొప్పి నాకే తెలుసు, ఇప్పుడు నేను మొత్తం కట్టలు తెంచుకునేసరికి నువ్వు వచ్చావు సారీ చెప్పడానికి, ఉపయోగం లేదు, ఆల్రెడీ జరగాల్సింది జరిగిపోయింది అన్నట్టుగా ఆమె కరాఖండిగా ఉంది అని ఒక న్యూస్. జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ కలిసే ఇదంతా చేశారు అని వార్తలు వస్తున్నాయి యాక్చువల్గా చెప్పాలి అంటే. కానీ జానీ ఒక ఎక్స్టెంట్కి వెళ్ళిన తర్వాత ఇంకా తన లైఫ్ అయిపోయింది అని ఒక సీన్ చూసుకొని ఫస్ట్ వాళ్ళ భార్యకి చెప్పుకున్నాడు ఇది జరిగింది. వాళ్ళ ఆవిడ కూడా ఫస్ట్ కోపపడుతుంది, ఏంటి నువ్వు ఇలా నాకు అన్యాయం చేసావు ఇలా 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 అని. సరే అన్యాయం చేసేది మన ఇద్దరం తర్వాత తేల్చుకుందాం, కానీ ప్రజెంట్గా మనం రోడ్డున పడతాం, మన పిల్లల భవిష్యత్తు ఇలా ఉంటుంది, ఎందుకంటే ఆ పిల్ల రేపు రోజు కంప్లైంట్ పెట్టిందంటే జరిగే డ్యామేజ్ ఇది అని కళ్ళకు కట్టినట్టు చూపించి నువ్వే వెళ్ళి కన్విన్స్ చేయి ఏదో రకంగా అని చెబితే ఆవిడ రంగంలోకి దిగి చేసింది. అయితే వీళ్ళిద్దరు బయటకు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది, రీసెంట్గా చూస్తున్నాం మనం అది. జానీ మాస్టర్ అలానే తన వైఫ్ ఇద్దరు కూడా బయటకు వచ్చి దీంట్లో పెద్ద కుట్రే ఉంది, యూనియన్ గొడవలు, అసోసియేషన్కి సంబంధించిన గొడవలు, మా తప్పేమీ లేదు అని చెప్పటం నేను చూస్తున్నాం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చెప్తా. ఇప్పుడు గతంలో సతీష్ అనే వ్యక్తి బయటకు వచ్చాడు, ఈయన మీద రాంగ్ ఎలిగేషన్స్ పాస్ చేశాడు అని ఈయన చెప్పుకుంటూ వచ్చాడు, వాళ్ళే చేసినటువంటి కుట్ర ఇది అని. ఈ పిల్లతో పనిచేసిన చాలామందికి తెలుసు ఈ విషయాలన్నీ కూడా, బోల్డ్ అంతమందికి తెలుసు. అండ్ నెక్స్ట్ సరే ఇది కుట్ర అనుకుందాం, మరి 2015లో నువ్వు చేసింది ఏంటి కాలేజ్ అమ్మాయి మీద, అప్పుడు 2019లో శిక్ష కూడా పడింది కదా 6 నెలలు. అంటే ఈయనకి టీనేజర్స్ అంటే ఇష్టం అనేసి ఒక వార్త ఉంది. టీనేజ్ డాన్సర్లు వచ్చినా, టీనేజ్ సైడ్ డాన్సర్లు వచ్చినా ఖచ్చితంగా ఈయన చెయ్యేసేవాడు అని చెప్పేసి ఒక వార్త బయట తిరుగుతుంది. దాన్ని కామెడీ రూపంలో కూడా ఒకసారి
ఢీ షోలో హైపర్ ఆది ఉన్నాడు కదా, ఈయననే మన ఈ జనసేనకు సంబంధించిన మనిషి, ఆయన ఒక కామెడీ చేశాడు, కామెడీ రూపంలో చెప్పాడు ఈయన రంగంలోకి దిగిందంటే ఇంకా అన్ని సెంచరీల మీద సెంచరీలే అని చెప్పేసి ఒక కామెడీ చేశాడు. దానికి ఆయన నవ్వాడు సిగ్గుపడి. అట్లాంటివి ఉన్నాయి. అంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఈ షోస్కి వచ్చినప్పుడు వెటకారంగా కామెడీలు చేసేవాళ్ళు. అది నిజమే అని చెప్పి తర్వాత తెలిసింది. సో ఇప్పుడు బయటకు వచ్చి మా నంగనచ్చి వేషాలు ఇవన్నీ మాకేం తెలియదు, ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది, మమ్మల్ని కావాలనే పాడు చేస్తుంది. ఇప్పుడు ఆ పిల్లకి నిన్నే ఏదో చేయాల్సిన అవసరం ఏంటి? ఒక మంచి ఆమె కట్టక్లో మంచి ప్రవీణ్యురాలు, క్లాసికల్ డ్యాన్సర్. కట్టక్లో నృత్య యువమణి అనే బిరుదు వచ్చింది అప్పట్లోనే, 14-15 ఇయర్స్కే. తర్వాత మంచి డాన్సర్. 2017లో ఈయన ఢీ జోడీ చేసేటప్పుడు ఆమె పరిచయం అయింది. నెక్స్ట్ ఛాంపియన్స్ 2 ఇయర్స్ తర్వాత ఢీ ఛాంపియన్స్ ఉంది, నీకు అవకాశం ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు. ఈలోపు నా దగ్గర అసిస్టెంట్గా చేరు అని చెప్పి చేర్పించుకున్నాడు. నువ్వు ఇలా అసిస్టెంట్గానే ఉండు, ఎప్పటికైనా ఉంటావు అని చెప్పేసి కన్విన్స్ చేసి ఆమెని అసిస్టెంటే చేశాడు. ఆమె తెర మీదకి రాని వల్ల. లాస్ట్ మొన్న యథా రాజా తదా ప్రజ అనే సినిమాలో హీరోయిన్గా చేసింది. ఆ సినిమాకి ఈయననే వెళ్ళాడు ట్రైలర్ లాంచ్కి, దానికి దీనికి దగ్గర ఉండి. బాగానే ఉన్నారు, అఫ్ కోర్స్ బాగానే ఉన్నారంటే ఆమె నొప్పి ఆమెకే తెలుసు, బయటికి అలా ఉంది జస్ట్, అంటే ఏం చేయలేక. సో వీళ్ళని అసలు నమ్మాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ పిల్ల ఆల్రెడీ ఎప్పటి నుంచో కంప్లైంట్ ఇచ్చుకుంటూ వచ్చింది. ఝాన్సీ గారికి వీళ్ళకి కూడా అందులో ఉన్న డెప్త్ అర్థమయ్యే ఏం చేసుకున్నారు వీళ్ళు, మీరు ఖచ్చితంగా లీగల్ హెల్ప్ కావాలి అని చెప్పేసి ఆమెని ఈరోజు మాట్లాడించారు. అది ఓవరాల్గా జరిగింది. ఆమెకు సపోర్ట్ అయితే ఉంది ఇండస్ట్రీ తరఫున. రైట్ అండి, థ్యాంక్ యూ.